8 ఏళ్లుగా కేరళలో నడిచిన ఒక లీగల్ మార్థాన్ నటి జీవితాన్ని సినీ పరిశ్రమ ప్రతిష్టను కుదిపేసిన ఈ కేసు ఈ రోజు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో ప్రముఖ నటుడు దిలీప్ కు ఎర్నాకులం ప్రత్యేక కోర్టు ఊరటిచ్చింది. ఆయనపై ఉన్న కుట్ర ఆధారాల నశింపజేత వంటి ఆరోపణలను కోర్టు పూర్తిగా కొట్టివేసింది. దిలీప్ ను నిర్దోషిగా ప్రకటించింది. అయితే ఇదే కేసులో మరోవైపు దాడికి నేరుగా సంబంధం ఉన్న 6గురిని దోషులుగా కోర్టు నిర్ధారించింది. ఒకే కేసు రెండు వైపులా రెండు భిన్న ముగింపులు. 2017 ఫిబ్రవరి 17 కేరళలోని కొచ్చి సమీపంలో జరిగిన ఒక దారుణం. మలయాళంతో పాటు తమిళం, తెలుగు సినిమాల్లో నటించిన ప్రముఖ నటి కిడ్నాప్ కు గురైన ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దుండగులు ఆమెను కారు లోపలే 2 గంటలకు పైగా బంధించి వేధింపులకు గురి చేశారని విచారణలో బయటపడింది. నటి కిడ్నాప్ అయిన ఆ 2 గంటలు కేవలం వేధింపులు కాదు, మలయాళ సినీ ఇండస్ట్రీ యొక్క చీకటి కోణాలు బయటపడిన క్షణం. ఈ దారుణ ఘటన వెలుగులోకి రావడంతో దేశం మొత్తం కదిలిపోయింది. 10 మందిపై కేసులు నమోదయ్యాయి. గ్యాంగ్ రేప్, కిడ్నాప్, కుట్ర ఆధారాలను నాశనం చేయడం వంటి అభియోగాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అదే ఏడాది జూన్లో తొలి ఛార్జ్షీట్ దాఖలు చేయడంతో జూలైలో దిలీప్ ను అరెస్ట్ చేశారు. అదే ఏడాది జైల్లో దిలీప్ అరెస్ట్, 4 నెలల తర్వాత బెయిల్. కోర్టుల మధ్య, సినీ సెట్స్ మధ్య, మీడియా మధ్య ఒక నిశ్శబ్ద యుద్ధం ప్రారంభమైంది. 261 సాక్షులు, 438 రోజులు సాక్ష్యాల విచారణ. కోర్టు గదుల్లో ఒక్కో సాక్షి, ఒక్కో పత్రం కేసును ఒకవైపు పడేసేంత ఆసక్తి కలిగింది. 1000 పేజీలకు పైగా డాక్యుమెంట్స్. మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత క్లిష్టమైన కేసుల్లో ఒకటి. ఇంతలో 28 మంది సాక్షులు వాంగ్మూలం మార్చుకోవడంతో ప్రాసిక్యూషన్ పై ఒత్తిడి పెరిగింది. ఈ క్రమంలోనే 2 స్పెషల్ ప్రాసిక్యూటర్లు రాజీనామా చేయడంతో కేసుపై నీలినీడలు కమ్ముకున్నాయి. మరోవైపు డిఫెన్స్ వైపు నుంచి 221 పత్రాల ప్రతివాదం. కేవలం సాక్షుల విచారణే 438 రోజులు సాగడం ఈ కేసు ఎంత సంక్లిష్టంగా, ఎంత లోతులకు చేరిందో చూపించింది. ఈ రోజు కోర్టు చెప్పినది ఒక్క మాట: దిలీప్ పై ఉన్న ఆరోపణలకు సరైన ఆధారాలు లేవు, అతడు నిర్దోషి. కానీ అదే తీర్పులో రేప్ అబ్జెక్షన్ కేసులో నేరుగా పాల్గొన్న 6గురికి దోషి అని కోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. డిసెంబర్ 12న వారికి శిక్షల పరంగా తుది నిర్ణయం వెలువడనుంది. తాను నిర్దోషినని మొదటి నుంచి చెబుతూ వచ్చిన దిలీప్ కోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ ఒక పెద్ద కుట్ర అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటంలో తన పక్కన నిలిచిన వారికి, తనకు అండగా నిలిచిన వారందరికీ దిలీప్ ధన్యవాదాలు తెలిపారు. దిలీప్ వర్డిక్ట్ అనే హ్యాష్ ట్యాగ్ దేశవ్యాప్తంగా ట్రెండ్ అయింది. ఒకవైపు అభిమానులు నిజం గెలిచింది అని సంబరం, మరోవైపు యాక్టివిస్టులు, WCC సభ్యులు 8 ఏళ్ల ఆలస్యం, ఇది మహిళా భద్రతపై ఏం ప్రభావం చూపిస్తుంది అంటూ కటువైన ప్రశ్నలు. ఈ ఘటన కేవలం ఒక నటి మీద దాడి మాత్రమే కాదు, మలయాళ సినీ పరిశ్రమలోని పవర్ స్ట్రక్చర్, లోపలి రాజకీయాలు, కాస్టింగ్ మాఫియా అన్నీ బయటపడిన క్షణం. కానీ ఈ కేసు మిగిల్చిన ప్రకంపనలు ఇంకా చాలా సంవత్సరాలు మలయాళ సినిమా పరిశ్రమను వెంటాడతాయి. 8 ఏళ్లకు కేసు ముగిసింది, కానీ ఈ ఘటన తెరిచిన గాయం ఇంకా మానలేదు.